కేజీఎస్సి సంబంధించిన నటరాజ్ బుల్ మేల్ కాఫ్. నటరాజ్. జస్ట్ ఇప్పుడు ఏజ్ ఎంత అన్నారు? 24 months. ఓకే, ఇంకా ఎన్ని రోజుల కంటే? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము చిట్యాల దగ్గరలో ఉన్నాము. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక 3 months బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది. మీకు ఇక్కడ ఆవులు చూస్తే గుర్తుపట్టొచ్చేది, ఇవన్నీ ఆవులు చూడండి. టాప్ క్వాలిటీ బ్రీడింగ్ సెంటర్లో ఇప్పుడు ఉన్నాం మనము. బ్రీడింగ్ సెంటర్ అంటే ఏదో మాటకని కాదు, చూస్తే కూడా అర్థం కావచ్చు. ప్యూర్ సైవాలు ఉన్నాయి, ప్యూర్ రాటి ఉన్నాయి, ప్యూర్ పొంగునూరు ఉన్నాయి, ప్యూర్ ఒంగోలు ఆవులు ఉన్నాయి. సార్కి అడుగుదాము, ఇక్కడ అడ్రస్ సార్ పేరు కూడా డీటెయిల్గా అడుగుదాము. కొన్ని కౌస్ అయితే సేల్కి ఉన్నాయి బ్రీడింగ్ సెంటర్లో. సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే జావేద్. ఓకే సార్, మీ ఈ అడ్రస్ చెప్పండి, మీ పేరు, ఇంకా ఎన్ని ఆవులు ఎందుకు సేల్కి పెట్టారు, బ్రీడింగ్ మంచి మంచి బ్రీడ్స్ రెడీ చేస్తారు మీరు, దీని గురించి డీటెయిల్ చెప్పండి సార్. ఇక్కడ మ్యాన్ పవర్ వల్ల తీసుకోవడం జరిగింది. ఇది చిట్యాల మండలం, నేరడ గ్రామం, నల్గొండ జిల్లా. ఓకే, ఇది ఒక 6 సంవత్సరాల నుంచి బ్రీడింగ్ సెంటర్ నిర్వహిస్తున్నా. ఓకే, గట్టి చెప్పండి. ఓకే, గట్టి. ఇందులో కొన్ని ఆవులను తీసేయడం జరుగుతుంది. ఓకే, దానికి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మాత్రమే కాల్ చేయగలరు. ఓకే, ఇవి ఎన్ని సేల్కి ఉన్నాయి, ఇప్పుడు డెలివరీ అయిన ఎన్ని ఉన్నాయి, ఏ బ్రీడ్ సేల్కి ఉన్నాయి? డెలివరీ అయినది ఫస్ట్ ఇది మిక్స్డ్ బ్రీడ్. ఓకే, ఇది రాటి కమ్ కాంక్రేజ్ మిక్స్డ్. కాంక్రేజ్ మిక్స్డ్. ఓకే, దీనికి పుట్టినది మాత్రం కేజీఎస్సి సంబంధించిన నటరాజ్ బుల్ మేల్ కాఫ్. నటరాజ్ జస్ట్ 18 days. 18 days. ఓకే, 18 days, జస్ట్ 18 days. ఎంత మిల్క్ ఉంది సార్ దీని దగ్గర ఇప్పటికి 5 liters మిల్క్. 5 liters మిల్క్. ఓకే, 5 liters మిల్క్ కూడా ఆ దూడే తాగుతుంది. అదే ఈ ఆవు వచ్చేసి మన దగ్గర పుట్టిన కాఫీ దూడనేనా? ఆ దూడనే. ఇప్పుడు మదర్ ఇదే యాక్చువల్లీ. ఓకే, మదర్ సేల్ కి లేదు. ఓకే, ఓన్లీ ఇది ఒకటే ఉంది. ఓకే, తీయడానికి కారణం లేకపోవడమే. ఓకే, మీరు ఈ ఫామ్ లో ఇంతే ఉండాలని మనం ఫిక్స్ అయ్యే? కరెక్ట్. ఓకే, అది కరెక్ట్. అదే ఇన్నే ఫిక్స్ చేసుకొని మిగతా అన్ని సంవత్సరానికి ఒకసారి కొన్ని సేల్కి పెడుతుంటాం. ఓకే, ఇప్పుడు మ్యాన్ పవర్ వల్ల ఇవన్నీ తీయడం జరుగుతుంది. నెక్స్ట్ చెప్పండి సార్. నెక్స్ట్ ఏది ఇంకో సేల్కి ఉంది? నెక్స్ట్ ఇక్కడ ఉన్నది పొంగునూరు బుల్ ఉంది ఒకటి. ఓకే, ఇది బుల్స్ చూడండి, చాలా టాప్ క్వాలిటీలో ఉంది. ఓకే, లే కార్తిక్ పేరు. కార్తిక్ లేమ్మా, ఇది దీని గురించి చెప్పండి. బ్రీడ్ ఇది పొంగునూరు బుల్. ఇది ఓకే, దీని యొక్క హైట్ ఎంత ఉండొచ్చు? హైట్ కొలవలేదు, కొలిచి చెప్తాను యాక్చువల్గా. ఓకే, నేనైతే కొలవలేదు. ఓకే, దీని మెడ సైజ్ కానీ హంప్ సైజ్ కానీ దీని యొక్క చూసుకోవచ్చు. ఓకే, ప్రైస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? 40 బుల్కి అయితే 40-42 ఉండొచ్చు. ఓకే, బుల్కి కొంచెం సైజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మామూలుగా ఫీమేల్ కాప్ అయితే తక్కువ ఉంటుంది. ఫీమేల్ కాప్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఫీమేల్ కాప్ ప్రైస్ చెప్తున్నాను. ప్రైజ్ ఇంకా నేను ఫోన్ చేస్తే చెప్తాను. ఎవరైనా కావాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మాత్రం పొంగనూరు ఈ బుల్ తీసేయడానికి అడిగి ఉన్నా. ఓకే, దీన్ని మాత్రం తీయడం జరుగుతుంది. ఇది ఒకటి సేల్కి ఉంది, ఆ కౌ సేల్కి. నెక్స్ట్ సార్ ఇంకొకటి. నెక్స్ట్ ఈ తార్పర్కర్లా శ్వేత కపిల ఒకటి సేల్కి ఉంది. శ్వేత కపిల తార్పర్కర్లో ప్రెగ్నెంట్. ఓకే, ఇప్పుడు 7th month ప్రెగ్నెంట్ ఇది. ఓకే, బ్రీడ్ క్యారెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి? శ్వేత కపిల ఇది చాలా రేర్గా దొరుకుతుంది. ఓకే, తార్పర్కర్లా శ్వేత కపిల. ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెంట్. ఇది ప్రెగ్నెంట్ మన దగ్గర పుట్టిన దూడనేనా? మన దగ్గర పుట్టలేదు, మనం అక్కడ శ్వేత కపిల కావాలని తెప్పించుకున్నాం. ఓకే, ఇప్పుడు 6 to 7 months ప్రెగ్నెంట్ ఉంది. 7 months ప్రెగ్నెంట్ నడుస్తుంది, రన్నింగ్. ఓకే, 7 రన్నింగ్ ఉంది. ఓకే, దాని దూడ కఫ్ అది. ఇది ఓకే, ఇది కాఫ్ మిల్క్ తాగుతుంది అది. ఓకే, ఇది కాఫ్ సేల్ కి లేదా? ఇది లేదు, జస్ట్ మదర్ ఉంది. మదర్ మాత్రం. ఓకే, ఎంత మిల్క్ ఇచ్చింది లాస్ట్ టైం? 5 to 6 liters per day. ఇది సెకండ్ లాక్టేషన్. ఓకే, ఇప్పుడు ఒకటి పెరగొచ్చా? పూటకు 5 చొప్పున అయితే ఇచ్చింది. ఇప్పుడు 6 ఇస్తుందా? ఇవ్వచ్చు, కానీ నేను 5 అయితే చెప్తాను. 5 అయితే చెప్తాను. ఓకే, ఇది ఒకటి సేల్కి ఉంది. ఓకే, బ్రీడ్ క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి ఇందులో? మొత్తం కళ్ళు కానీ ఇవన్నీ కూడా ఒకటే కలర్తో కూడుకుంటుంది. ఓకే, ఇది రేర్ బ్రీడ్ యాక్చువల్, కనిపించదు మీకు అసలు. శ్వేత కపిల చూడండి, కళ్ళు వైట్ ఉన్నాయి అన్ని, ఇంకా దానికి గిట్టలు కూడా చూసుకోవచ్చు. ఇంకా తోక చూడండి, తోక కూడా వైట్ ఉంది టోటల్గా. ఓకే, టోటల్లీ వైట్ ఉంది. ఫస్ట్ లాక్టేషన్ అయిపోయింది, సెకండ్ లాక్టేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏది ఉంది? ఇదొకటి బ్రీడ్, ఇదొకటి కఫ్. ఇది దీని పేరు భవానీ.
దూడ ఇది ఎన్- కఫ్ ఇది. ఎంత ఏజ్ 24 months, 2 years అయిపోయింది. ఓకే 2 years అయిపోయింది. 2 years దూడ సేల్కి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లాక్టేషన్ రెడీగా ఉంది. ఓకే బ్రీడ్ సాయివాల్ తార్పార్కర్ మిక్స్డ్. ఓకే దాని మదరు పక్కన, దీని మదరు. ఓకే అండి ఇది దీని మదరు సాయివాల్ ఉంది. సాయివాల్ అది. ఓకే తార్పార్కర్కి సాయివాల్కి మిక్స్డ్. దీని తార్పార్కర్ నెంబర్ కూడా ఎస్ఏజీ వాళ్ళది 456. ఓకే దీనిది సిమన్ స్టేషన్ది. సిమన్ స్టేషన్, ఆలమండి సిమన్ స్టేషన్. ఓకే బుల్ యొక్క తార్పార్కర్ బుల్లు. ఇప్పుడు ఏజ్ ఎంత అన్నారు? 24 months. ఓకే ఇంకా ఎన్ని రోజుల కన్జీవ్ అవుతుంది? కన్జ్యూ అసలు ఇంకా అది కట్టలేదు ఇంకా. ఎన్ని రోజుల కావాలి? కట్టలేదు ఇంకా. ఓకే ఇది హీపర్. ఇంకో ఒక 8 monthsలో అవుతుందా? అంటే ఇప్పుడు ఎప్పుడైనా 15 daysలో రావచ్చు మళ్ళీ. ఓకే మళ్ళీ రావచ్చు. మళ్ళీ వస్తే ఈసారి సిమన్ చేస్తే సరిపోతుంది. ఓకే చూడొచ్చు ఇంత మంచి హైట్ ఉంది. 15 daysలో కన్జ్యూకి రెడీ వస్తుంది, హీట్కి రావడం జరుగుతుంది. మనం ఒక 2 months తర్వాత కూడా వేయించుకోవచ్చు. మంచి ఇప్పుడు కూడా పెట్టవచ్చు. ఓకే దీని మదర్ మిల్క్ ఎంత ఉంది సార్? దీన్ని మదర్ మిల్క్ వచ్చేసి 12 నుంచి 14 లీటర్స్ ఉంది. 12 to 14 ఇక్కడే కనిపిస్తుంది మదర్. ఓకే మదర్ ఇక్కడనే ఉంది చూడొచ్చు. మదర్ సేల్కి లేదు? మదర్ లేదు ఓన్లీ. ఓకే ఎన్ని ఉన్నాయి? 4 వేస్తారా? ఓకే ఓకే 4. దీని యొక్క సిస్టర్ అది. ఓకే దీని యొక్క సిస్టర్ ఇక్కడ చూడండి. బబ్బర్ బుల్. ఓకే బబ్బర్ దాని ఫాదర్. ఇది కూడా సేల్కి లేదు? లేదు. ఓకే ఓన్లీ 4 సేల్కున్నాయి మొత్తం ఇక్కడ ఫామ్ లో. బ్రీడ్ చూడొచ్చు, ప్రతి బ్రీడ్ నేను చూపిస్తాను. ఒక స్పెషల్ ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. సైజ్ బోన్ సైజ్ డబుల్ బోన్ సైజులు ఉంటాయి. ఓకే ఏది కూడా సింగిల్ బోన్ సైజు లేవు, అన్ని డబుల్ బోన్ సైజు. ఇక్కడ చూడొచ్చు. స్క్రీన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఏం డౌట్స్ ఉన్నా కూడా వచ్చి రండి, ఒకసారి ఫామ్కి వచ్చి విజిట్ చేయండి. ఎగ్జాక్ట్ అడ్రస్ ఏం చెప్పండి సార్ ఒకసారి మళ్ళీ. ఇది లొకేషన్ వచ్చేసి చిట్యాల మండల్, నేరడ గ్రామం, నల్గొండ జిల్లా. ఓకే వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే సార్ దగ్గర ప్రతి ఒక్క రికార్డు ఉంటుంది. మిల్క్ ఎంత ఇస్తుంది రికార్డు ఉంటుంది, హైట్, దాన్ని ఎప్పుడు కన్సీవ్ అయింది, ఫాదర్ మదర్ అన్నీ ఉంటాయి రికార్డ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మెయింటెనెన్స్ చూస్తేనే అర్థం కావచ్చు. టాప్ క్వాలిటీ మెయింటెనెన్స్ ఉంది, టాప్లో ఉంది మెయింటెనెన్స్. ఇంకొకటి ప్రతి ఒక్కటి రిజిస్టర్ ఉంటుంది. ఎప్పుడు కన్సీవ్ అవుతుంది, ఎప్పుడు డెలివరీ అవుతుంది, మదర్ ఎవరు, ఫాదర్ ఎవరు, మదర్ మిల్క్ ఎంత, ఫాదర్ దాని మదర్ మిల్క్ ఎంత, 2-3 తరాల మొత్తం ఇన్ఫర్మేషన్ సార్ దగ్గర ఉంటుంది. కాంటాక్ట్ చేయండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు. ఇందులో 4 సేల్కి ఉన్నాయి. థ్యాంక్ యూ. జై హింద్.